సీఎం గారు రాసినటువంటి లేఖ మీద ఆ 2 దినపత్రికలు వాళ్ళ బ్యానర్ ఐటమ్ పెట్టేసి, ఎందుకంటే కోతికి కొబ్బరి చెప్ప దొరికిన సందంగా ఆ పత్రికలకు తెలుసు కదా, ఇంకా వాళ్ళు ఏ విధంగా పండగ చేసుకుంటా ఉంటారో ఆ అవకాశం విజయమ్మ గారు కల్పించడం నిజంగా కూడా చాలా బాధ కలిగిస్తా ఉన్నది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో షర్మిల గారు పనిచేస్తా ఉంటే, షర్మిల గారి డైరెక్షన్ లో విజయమ్మ గారు ఇలా లేఖలు రాయటం, రాజశేఖర రెడ్డి గారిని నమ్ముకున్నటువంటి కోట్లాది మందిని బాధపడేలా చేయటం తీవ్రమైనటువంటి బాధ కలిగిస్తా ఉంది. విజయమ్మ గారు, మిమ్మల్ని ఒక అమ్మగా, రాజశేఖర రెడ్డి గారిని ఒక దేవుడిగా, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సొంత అన్నలాగా భావించేటటువంటి ఈరోజు కోట్లాది మంది ఈరోజు మీరు రాసినటువంటి లేఖ చూసి ఎందుకు మీరు షర్మిల చేతిలో పావుగా మారుతా ఉన్నారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద అలా రాయటం తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎటువంటి తప్పు చేయలేదు. తన చెల్లికి 30 సంవత్సరాల తర్వాత కూడా 100 కోట్ల రూపాయల ఆస్తిని ఇవ్వటానికి ఆయన ఎంఓయూ చేస్తే, కానీ అదే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థి, రాజశేఖర రెడ్డి గారి నాశనాన్ని కోరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర, రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్లి ఏదైతే ఈరోజు షర్మిల గారు వ్యవహరిస్తున్న తీరు నిజంగా కూడా ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి గారి అభిమాన్ని బాధ పెడతా ఉంది. కానీ ఆ బాధ కంటే మీరు ఈరోజు రాసినటువంటి లేఖ చాలా చాలా అన్యాయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు రాసినటువంటి లేఖ. మీకు షర్మిల గారి మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉండొచ్చు, దాని తప్పలేదు. కానీ 2 కళ్ళుగా ఒక కూతుర్ని ఒక కొడుకుని చూడాల్సినటువంటి మీరు ఒక కన్నుని మీరే పొడుచుకునేటటువంటి ప్రయత్నం చేయటం ఇంకో కన్ను కోసం, ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి అంశం. విజయమ్మ గారు, దయచేసి ఇంకొకసారి ఇట్లాంటి లేఖలు రాసి రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని బాధ పెట్టద్దు. అంతకుముందు ఎన్నికల ప్రచారంలో ఏదైతే షర్మిల గారిని గెలుపు కోసం ఏదైతే మీరు అమెరికా నుంచి రిలీజ్ చేసినటువంటిది కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఇవన్నీ చూస్తా ఉంటే మీరు ప్రజల్లో తక్కువైపోతారమ్మా. మీరు ప్రజల్లో మీ మీద ఉన్నటువంటి గౌరవం పోతా ఉంది. మీరు షర్మిల గారి చెంత చేరి షర్మిల గారి డైరెక్షన్, షర్మిలకేమో చంద్రబాబు డైరెక్షన్, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆమె వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో చేర్చి మిమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెట్టి మీ కుమారుడిని 16 నెలల పాటు జైలుకు పంపితే ఆ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల గారు అక్కడుండి మీరు మీ కుటుంబం అంతా నాశనం అవ్వాలని కోరుకున్న చంద్రబాబు నాయుడు, ఈరోజు అదే చంద్రబాబు నాయుడు ఈరోజు మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని డైరెక్షన్ లో నడుపుతా ఉన్నాడో షర్మిల గారిని, ఆ షర్మిల గారేమో మిమ్మల్ని ప్రెజర్ చేసి ఏదైతే మీ చేత రాయిస్తున్నటువంటి లేఖలు, ఇది చాలా చాలా అన్యాయమైనటువంటిది. దయచేసి ఇంకొకసారి అలా చేయమాకండి, ఎందుకంటే మీరంటే మాకు చాలా గౌరవం ఉంది. నిన్న ఏదైతే రాజమౌళి గారు కూడా క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడిగారు. ఎందుకంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు అఫిడవిట్, 2009లో రాజశేఖర రెడ్డి గారు అఫిడవిట్ చూడండి. ఎప్పుడో పిల్లలకి ఆస్తుల్ని 2009 ఎన్నికల కంటే ముందే రాజశేఖర రెడ్డి గారి ఆస్తుల్ని పంచడం జరిగింది. అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి గారినే కాంగ్రెస్ పార్టీ జైలుకు పంపగలిగింది. షర్మిల గారు అక్కడెక్కడా లేరు కదా, ఆ రోజు షర్మిల గారు కాంగ్రెస్ లో లేరు కదా. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల్ని మాత్రమే ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చేత అటాచ్ చేయించగలిగారు ఈడీ చేత, మరి దాంట్లో షర్మిల గారి ఆస్తులు లేవు కదా. ఆస్తులు ఎప్పుడో పంపకం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు కదమ్మా, మీ మనవరాళ్లే కదమ్మా, వాళ్ళు మీ మనవరాళ్లే కదా. వాళ్ళకి అన్యాయం చేయాలనేటటువంటి ఆలోచన చాలా చాలా తప్పు కదా. మీకు షర్మిల గారి కూతురు కొడుకు ఎలానో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి 2 కూతురు కూడా అంతే కదా. మరి ఇక్కడ 2 కూతురు అన్యాయం అయిపోవాలి, అక్కడ కూతురు ఏదైతే షర్మిల గారి కొడుకు కూతురే బాగుండాలని షర్మిల గారు ఏదైతే చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో ఆడుతున్నటువంటి ఆటలో మీరు దయచేసి పావులు కావద్దు. మళ్ళీ మళ్ళీ చెబుతా ఉన్నామమ్మా, మీరంటే మాకు అమితమైనటువంటి గౌరవం, మీరంటే ప్రజల్లో గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని దయచేసి నిలబెట్టుకోండి. షర్మిల కోసమో, షర్మిల పిల్లల కోసమో, షర్మిల గారు చేస్తున్నటువంటి ప్రజల కోసమో మీరు దయచేసి తప్పుదోవ పట్టకండి. మీరు ప్రజల్లో చులకన కావద్దమ్మా. మీరు చులకనైతే మేం బాధపడతాం. దయచేసి ఇంకోసారి ఇటువంటి చేయొద్దని చెప్పి విజయమ్మ గారికి 2 చేతులు జోడించి ఈరోజు వేడుకుంటా ఉన్నాం.